హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నాకు చాలా బాధ కలిగి వీడియో చేయవలసి వచ్చింది. నిన్న న్యూస్ చూస్తే కర్ణాటకలో స్టూడెంట్స్కి 7,000 మంది స్టూడెంట్స్ హెచ్ఐవి పాజిటివ్ అనే న్యూస్ విన్నాను. చాలా బాధపడ్డాను. పేరెంట్స్ పిల్లలు ఎంతో వృద్ధులకి రావాలని ఎంతో కష్టపడి ఫైనాన్షియల్గా ఎన్నో బాధ్యతలు ఎదుర్కొంటూ తాను తినక పిల్లలకి పెడుతూ చదివించుకుంటున్నారండి. అయితే స్టూడెంట్స్ కొంతమంది సరైన అవగాహన లేక నాకేమవుద్ది అనే అపోహ భావంతో పైకి బాగానే ఉన్నాం కదా అనే ఆలోచనతో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ చిన్న పొరపాటుగా అనిపించిన ముందు ముందు పెద్ద ప్రమాదం దారి తీసిందంటే జీవితాంతం కూడా మీకన్నా మీ పేరెంట్స్ చాలా నరకయాతన అనుభవిస్తున్న విషయం తెలుసుకోండి. పేరెంట్స్ కూడా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మనసు విప్పి మనతో మాట్లాడగలగాలి. ఆ విధంగా పిల్లలను పెంచడం అలవాటు చేసుకోండి. ప్రతి చిన్న విషయం కూడా ఇంట్లో చర్చించగలగాలి. బయట ఎదుర్కొనే అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా ఇంట్లో పిల్లల ముందు చర్చించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించకుండా మీరు స్ట్రిక్ట్ రూల్స్ అయ్యి పెట్టి పిల్లల మీద రుద్దితే తెలిసి తెలియని వయసులో పిల్లలు కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే చిన్న పొరపాటు జీవితాంతం కూడా మీ లైఫ్ కోసం ఎంతో ఫైట్ చేయవలసి వస్తుంది. ఫైట్ చేసిన జీవితం దక్కకపోవచ్చు. థ్యాంక్ యూ.